టార్గెట్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్లో నిన్న కొన్ని ఎక్స్పోజర్స్ పెట్టి రాత్రి ఒక వీడియో రిలీజ్ చేశాను. సేమ్ అదే షర్ట్తో అన్న కొన్ని పిక్స్ వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి ఒకసారి. అదే ప్లాన్ తో వచ్చిండు. చలాన్ వెబ్సైట్లో ఉండే ఫోటో చూడండి. ఆయన కాళ్ళు ఎంత లీన్గా ఉన్నాయి. ఆయన పొట్టిగా ఉంటారు, అంత కిందకి కాళ్ళు ఉండవు. ఆయన ఫిజిక్ అలా ఉండదు. ఈ పిక్స్లో ఎంత లూజ్గా ఉంది, ఈ వీడియోస్లో ఎంత లూజ్గా ఉంది షర్ట్. ఆయనకు అంత చెస్ట్ లేదు, ఆయనకు పొట్ట లేదు. సో డెఫినెట్లీ ఇది ఒక ఫేక్ యాక్సిడెంట్ క్రియేట్ చేశారు చాలా తెలివిగా. వాడెవడో ఖచ్చితంగా ఒక రౌడీ అయి ఉంటాడు. ఆ టీంలో మేబీ ఒక పర్సన్ అయి ఉండొచ్చు. అప్పటికే హెడ్ లైట్ పగిలిపోయింది కాబట్టి డెఫినెట్లీ 11:30 ముందే ఆయన్ని ఖచ్చితంగా దారిలో హైదరాబాద్ నుంచి కొవ్వూరుకి వస్తున్నారంటే దారిలో ఆయన్ని ఖచ్చితంగా అటాక్ చేశారు. ఎందుకని మొత్తం సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ తీయట్లేదు, పొద్దునుంచి ఈవినింగ్ వరకు ఎందుకు తీయలేదు? అక్కడున్న పాస్టర్స్ కానీ ఎవరైతే పోరాడారో ఎందుకు దాని విషయమై పోరాడలేదు? ఇప్పుడు హార్డ్ డిస్క్లో మొత్తం అన్నీ తీసి మొత్తం మాయించేసి ఉంటారు, ఎవిడెన్సెస్ అన్నీ తీస్తుంటారు. ఇప్పుడు కుటుంబ సభ్యులు కేసు పెడితే ఇది అలా ఇన్వెస్టిగేషన్కి వెళ్తే ఇది ఎక్కడికో వెళ్ళి మొత్తం వెనుకున్న శక్తులు వాళ్ళందరూ బయటకు వస్తారని, కేసు కనుక ముందుకు వెళ్తే క్లోజ్ చేయకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నారంట. అంటే మనం ఎంత చేతకాలని వాళ్ళ ఉన్నాము. ఈరోజు ఆయన, తర్వాత నేను, తర్వాత మీరు అవ్వచ్చు కదా. ఎందుకు ఎవరు పోరాడట్లేదు? మొన్న ఒక హైదరాబాద్లో ఉండే ఒక పూజారికి అయినప్పుడు అంతలా రియాక్ట్ అయ్యి సీఎం లెవెల్లో పిఎం లెవెల్లో ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? మనం ఎందుకు పోరాడలేకపోతున్నాం? ఆ పెట్రోల్ బంక్ మొత్తం రాత్రంతా ఏం జరిగింది తెల్లవారే వరకు కనుక ఫుటేజ్లు కనుక తీసుంటే వాళ్ళ బండారం అంతా బయటపడిపోయేది. కానీ పోలీసులు అవన్నీ దాచేశారు కదా. ఇప్పటికే హార్డ్ డిస్క్లు అన్నీ అరెస్ట్ చేస్తుంటారు, అన్ని ఎవిడెన్స్లో వాళ్ళ దగ్గర ఉన్న అన్నీ ఖరాబ్ చేస్తుంటారు. అందుకే అంత ధైర్యంగా ఎస్పీ గారు వచ్చి మీడియాకి ఇంకేమైనా ఎవిడెన్స్లు ఉంటే మా దగ్గర తీసుకురని అంటున్నారు. ఎన్ని ఎవిడెన్స్లు ఉండగా నిజాలు మాట్లాడితే చంపేస్తారు. ఇలాగే చచ్చిపోతూ వెళ్ళిపోవాలా? ఎవరికి వాళ్ళు నాకెందుకులే, నాకేమైనా చేస్తారేమో, నాకేమైనా అవుతుందేమో, ఇదా మన దేవుడు మనకి నేర్పించింది. ఆనాడు అపోస్తలులు ఏథెన్స్లో ఆ యూరోప్ ప్రాంతాల్లో వాళ్ళు దేవతల గురించి నిజ నిజాలు మాట్లాడి మన అపోస్తల కార్యంలో చూస్తాము. తర్కించలేకపోతే వాళ్ళతో డిబేట్ లేకపోతే వాళ్ళు ఎలా కళ్ళు తెరుచుకుందరు? ఈరోజు ఆ రోజు వాళ్ళ దేవుడి కోసం అపోస్తులను చంపారు. ఎవరినైతే పూజించారో వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారా? అపోస్తులే పోరాడకపోతే ప్రపంచ సువార్త ఎలా వచ్చేది? ప్రపంచమంతా సువార్త ఎలా తెలుసుకునేది? ఈ రోజు ఒక అపాలజిస్ట్ ని గౌరవించడం ఈ క్రిస్టియన్ కమ్యూనిటీకి, పాస్టర్లకి రాదు. మీరెందుకు వేరే వాళ్ళ గురించి మాట్లాడతారు? మంది మనం చెప్పుకోవచ్చు, మంది మనం దేవుని ప్రేమ వాక్యము ఇది నిజమైన సేవ కాదు. మరి ఇప్పుడందరూ ఎందుకు వచ్చి సంతాపం ప్రకటించారు? అది కూడా ఎవరు ఏం మాట్లాడలేదు, జస్ట్ కండోలెన్సెస్ చెప్పి వెళ్ళిపోయారు అంతే. ఏ పాస్టర్ దీని గురించి మాట్లాడు. ఇంకా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా వాళ్ళకి ఆ బ్యాక్గ్రౌండ్స్ కావాలనుకోండి, వేరే విషయం. ఆనాడు అపోస్తులు శిష్యులు తర్కిస్తూ డిబేట్ చేస్తూ సువార్త ప్రకటించకపోతే ఈరోజు నీకు నాకు సువార్త అందేది కాదు. ఆనాడు అపోస్తులు కాదు, అపాలజిస్ట్. అందుకే వాళ్ళని హింస చేసి, హింసకి గురి చేసి చంపేశారు, హతసాక్షులయ్యారు. ఒక అపాలజిస్ట్ కి కనీసం ఒక హెల్ప్ చేయకపోయినా పర్లేదు, వాళ్ళ వైపు దయచేసి ఉండండి. ఇప్పటికైనా నోరు తెరవండి. యాక్సిడెంట్ పేరు చెప్పి పాస్టర్లందరినీ చంపేస్తున్నారు. నిన్న ఫ్యూనరల్ నుంచి వచ్చిన హైదరాబాద్లో ఉప్పల్లో జోషువా అనే పాస్టర్ గారిని ఒక ట్రావెల్ బస్ వచ్చి గుద్దేసినప్పుడు స్పాట్లో చనిపోయారు ఆయన. చాలా తెలివిగా ఈ దేశం అంతా ప్లాన్ చేస్తున్నారు. ఏం పౌరుషం రావట్లేదా మనకి? మన దశింభాగాలు, మన కానుకలు చాలా, మీ సంఘాలకి మీరుంటే చాలా. రేపు అదే సిచ్యువేషన్ మీకు వస్తుంది. స్పీక్, కమ్ అవుట్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.